ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి జరుగుతున్నటువంటి తీరుని ఎట్లా చూస్తారు సార్? అంటే ఒక 15 days గ్యాప్ అయితే తీసుకున్నారు మన ఇండియన్ ఆర్మీ. ఆ గ్యాప్ దేని గురించి అంటారు? ఆ గ్యాప్ తీసుకోవడం అంటే క్లియర్ కట్గా ఉండాలి మనం ఏం చేసినా అన్నట్ట దేనికోసం? గుడ్ క్వశ్చన్. 15 daysలో ఫస్ట్ మనం ఎన్ఐఏకి ఇచ్చినాం. ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ టెర్రరిస్ట్కి సపోర్ట్ ఎవరు చేసినారు, ఈ టెర్రరిస్ట్కి లాజిస్టిక్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రేకి చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి, షెల్టర్ ఎక్కడ ఇచ్చినారు, అన్నం ఎవరు పెట్టినారు, ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినారు, అది కావాలి. ఎన్ఐఏ చేస్తే ఎన్ఐఏకి 20 మంది లోకల్ సపోర్ట్ దొరికింది ప్రూఫ్లతో. దానికి పేరు ఇచ్చినారు OGW, అంటే ఆన్ గ్రౌండ్ వర్కర్స్. దాని తర్వాత ఆ టెర్రరిస్ట్ల శాటిలైట్ ఫోన్లు ట్రేస్ చేస్తే 3 phones దొరికినాయి. దానికి పాకిస్తాన్ ఆర్మీతో లింక్ దొరికింది. సో రేపటి దినం వరల్డ్లో మనం వార్ చేస్తే ఏం ప్రూఫ్ అన్నది చూపియాలి. నంబర్ 2, పాకిస్తాన్ మేము టెర్రరిజంకి సపోర్ట్ చేస్తలేము, వాళ్ళు ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. తో 15 daysలో పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు. దాని తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం మొదలుపెట్టినాం. ఈ టెర్రరిస్టులకు సల్యూట్లు కొడుతుంటే మొత్తం వరల్డ్కి అర్థమైపోయింది. ఇలా ఎట్లా అంటే చైనా టర్కీ ఇడ్చేసి టోటల్ వరల్డ్ ఇండియా ఫేవర్లో, మొత్తం ముస్లిం ఆక్యుపైడ్ కంట్రీస్ టోటల్ సౌదీ అరబ్ కానీ UAE కానీ బహ్రెయిన్ కానీ ఒమాన్ కానీ ఖతర్ కానీ ఏదైనా కంట్రీ కానీ అమెరికా కానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ జర్మనీ కానీ అందరు ఒకటే మాట అంటున్నారు, పాకిస్తాన్ తప్పు చేసింది.